ఇక 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన వినాయక చవితి వేడుకలైతే ముగింపు దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే వినాయక చవితి అనంగానే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఈ పండగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఖైరతాబాద్ గణేశుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏటా అడుగు పెంచుకుంటూ ఈ ఏడాది 70 అడుగుల ఖైరతాబాద్ బడా గణేష్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక మరికొద్ది సేపట్లో ఖైరతాబాద్ బడా గణేష్ కూడా నిమజ్జనానికి గంగమ్మ ఒడిలోకి చేరేందుకు సిద్ధమయ్యాడు. ఒక బడా గణేష్ అనే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల కూడా దాదాపు కొన్ని వందలాది వేలాది గణేష్లు కూడా గంగమ్మ ఒడిలో కలిసేందుకు కూడా సమయం ఆసన్నమైంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అందులోనూ హైదరాబాద్లో ఈ వినాయక చవితి వేడుకలను ఎంతో ఇష్టంగా ఎంతో ప్రాముఖ్యంగా కూడా జరుపుతూ ఉంటారు. ఈ వినాయక చవితి వేడుకలకు చాలా ప్రాధాన్యత ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్లో చాలా అంగరంగ వైభవంగా జరుపుతారు. ముఖ్యంగా రకరకాల వినాయకుల్ని అంటే అటు తమకు నచ్చిన సినీ స్టార్ల రూపంలో కానీ, అలాగే క్రికెటర్ల రూపంలో కానీ, అలాగే తమకు నచ్చిన విభిన్న రూపాల్లో ఈ వినాయకులను అయితే ఏర్పాటు చేసి ఈ 9 రోజుల పాటు, అలాగే కొంతమంది 11 రోజుల పాటు ఈ వినాయకులను అయితే పూజిస్తూ ఉంటారు. ఇక మండపాలన్నింటిని కూడా చాలా అలంకరణ చేసి ఈ వినాయకుడిని అయితే చాలా నిష్టతో ఈ 9 రోజులు కానీ, అలాగే 11 రోజుల పాటు కానీ అయితే పూజిస్తూ ఉంటారు. ఇక ఖైరతాబాద్ బడా గణేష్ తర్వాత అంతగా చెప్పుకోదగ్గ 2 తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ గణేష్ ఎవరైనా ఉన్నారు అంటే అది బాలాపూర్ గణేష్. ఇక ఖైరతాబాద్ తర్వాత బాలాపూర్ గణేష్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో కూడా అంతే ఫేమస్. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాలనుకుంటే ఈ బాలాపూర్ గణేష్ కంటే కూడా బాలాపూర్ లడ్డు వేలంపాట అనేది ఇక్కడ చాలా ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడనే కాదు కొన్ని దశాబ్దాలుగా బాలాపూర్ వేలంపాట లడ్డు వేలంపాట అనేది ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది. ఇది దేశం దృష్టిని 2 తెలుగు రాష్ట్రాలే కాదు దేశం దృష్టిని కూడా ఆకర్షిస్తూ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక బాలాపూర్ లడ్డు వేలంపాట విషయానికి వస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఒకసారి మనం తెలుసుకుందాం. బాలాపూర్ లడ్డు వేలంపాట అనేది 1994లో మొదలైందని చెప్పుకోవచ్చు. ఇక అప్పటి నుంచి కూడా ప్రతి ఏటా అక్కడ లడ్డు వేలంపాట క్రమం తప్పకుండా వినాయక చవితి అయిపోయిన తరువాత నిమజ్జనానికి ముందు ఈ వేలంపాట నిర్వహించిన ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది. సో ఈ క్రమంలోనే ప్రతి ఏటా బాలాపూర్ లడ్డు వేలంపాట అనేది రికార్డులు సృష్టిస్తూ వస్తుంది. ముఖ్యంగా చెప్పుకుంటే ప్రతి ఏటకేటా వందలు వేలల్లో ఉన్నది లక్షల్లోకి ఇప్పుడు భారీ రికార్డు స్థాయి ధరల్లో కూడా పలుకుతున్న సందర్భాలు అయితే మనం చాలా సందర్భాలు చూసినాం. గత కొన్నేళ్ళుగా చూసుకుంటే లక్షల్లో పలుకుతూ వస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే 1980 నుంచి బాలాపూర్ గణేష్ని అయితే అక్కడ స్థాపించడం, అంటే బాలాపూర్ గణేష్ ఉత్సవాలు ప్రారంభించడం అయితే జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు దాదాపు 44 ఏళ్ల పాటు అయితే నిర్విరామంగా బాలాపూర్ గణేష్ ఉత్సవాలు అయితే జరుగుతూ వస్తున్నాయి వినాయక చవితి సందర్భంగా. అలాగే వేలంపాట అనేది మాత్రం 1994లో ప్రారంభమైంది. ఆ 94 నుంచి కూడా ఇప్పటివరకు అయితే నిర్విరామంగా కొనసాగుతూ ఉంది. ఈ 94 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే స్టార్టింగ్ ఎప్పుడైతే వేలంపాట 1994లో తొలిసారిగా నిర్వహించారో ఆ వేలంపాటలో 400 రూపాయలకి 450 రూపాయలకి బాలాపూర్ గణేష్ లడ్డుని అయితే దక్కించుకున్నారు. అక్కడ స్థానికంగా ఉండే ఒక రైతు కొలన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి, రైతుగా ఉన్న ఆ వ్యక్తి అక్కడ స్థానికుడు. ఆయన 450 రూపాయలకి అప్పుడు తొలిసారి 1994లో తొలిసారి ఏర్పాటు చేసిన బాలాపూర్ గణేష్ వేలంపాటలో ఆయన పాల్గొని ఆ లడ్డూని దక్కించుకున్నాడు. ఆ తర్వాత కూడా అనేక మార్లు ఆయన ఆ కుటుంబానికి చెందిన కొలను కుటుంబానికి చెందిన వాళ్ళే చాలామంది కూడా ఈ బాలాపూర్ గణేష్ లడ్డూని అయితే ఈ వేలంలో దక్కించుకున్న పరిస్థితి అయితే మనం చూసాము. ఇక ముఖ్యంగా చూసుకుంటే బాలాపూర్ గణేష్కి సంబంధించి ఒక లడ్డూని స్పెషల్గా తయారు చేపిస్తూ ఉంటారు. ఈ లడ్డూని ఈ తాపేశ్వరానికి చెందిన హనీ ఫుడ్స్ ఎవరైతే ఉన్నారో ఆ సంస్థ వారు ప్రతి ఏటా 21 కేజీల లడ్డూని అయితే తయారు చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఉమామహేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన దుకాణదారుడు, అంటే ఈ హనీ ఫుడ్స్కి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన 2010 నుంచి కూడా ఈ లడ్డూని అయితే బాలాపూర్ గణేష్కి సంబంధించి వేలంపాటకు సంబంధించి ఈ లడ్డూని అయితే ఆయన ఇస్తూ ఉన్నారు. ఆయనకి ఒక నమ్మకం, బాలాపూర్ గణేష్కి ఈ లడ్డు ఇవ్వడం వల్ల తనకంతా మంచి జరుగుతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి కూడా ఒక నమ్మకం. అది స్వయంగా తను అనుభూతిని పొందాడు కాబట్టి అప్పటి నుంచి కూడా తను ఇవ్వటం ఇది ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇక మనం ఒకసారి బాలాపూర్ గణేష్కి సంబంధించి ఈ లడ్డు వేలంపాట ఏటికేట ముఖ్యంగా ఇది రికార్డులు సృష్టించుకుంటూ పోతుందని చెప్పుకోవచ్చు. 1994లో కేవలం 450 రూపాయలతో ప్రారంభమైన ఈ వేలంపాట ధర అనేది ఆ తర్వాత పెరుగుతూ వస్తూ వేలల్లో అలాగే ఇప్పుడు లక్షల్లోకి చేరిందని చెప్పుకోవచ్చు. ఒకసారి 2008లో మనం చూసుకుంటే 5,70,000కి ఈ లడ్డు అయితే అమ్ముడుపోయింది. ఆ తర్వాత 2009లో 5,10,000కి అమ్ముడుపోయింది. అలాగే 2013లో అప్పుడు మహేశ్వరం శాసనసభ సభ్యుడు తీగల కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన లడ్డూని ఏకంగా 9.26 లక్షలకు కొనుగోలు చేసి ఒక రికార్డు సృష్టించాడని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 2014లో బాలాపూర్కి చెందిన రైతు సింగిరెడ్డి జైహింద్ రెడ్డి పోటీపడి మరి 9.5 లక్షలకి అంటే 9.5 లక్షలకి ఈ బాలాపూర్ లడ్డుని వేలంపాటలో అయితే గెలుచుకున్నాడు. ఇక అలా పెరుగుతూ పోతున్న లడ్డు 2016లో ఏకంగా 14,65,000కి ఈ లడ్డు అయితే అమ్ముడుపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇదే కాదు, ఆ తర్వాత ఇక గతేడాది 2023లో చూసుకుంటే రికార్డు స్థాయిలో ఎప్పుడు లేని విధంగా కేవలం ఒక 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఈ ఇండియా వైడ్ కూడా మన భారతదేశం వైడ్గా కూడా ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. గత ఏడాది దయానంద్ రెడ్డి అనే వ్యక్తి
27 లక్షలకి బాలాపూర్ లడ్డుని వేలంపాటలో దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షించారని చెప్పుకోవచ్చు. అయితే బాలాపూర్ ఈ లడ్డు వేలంపాటలో పాల్గొనేందుకు చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు కానీ అలాగే స్థానికంగా ఉన్న రైతులు కూడా వీళ్ళంతా పోటీ పడుతూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం ఖచ్చితంగా దేవుడి ఆశీస్సులు ఉన్న ఈ లడ్డుని కనుక తీసుకుంటే తమకు ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే పొలాలు బావుల్లో చల్లితే తమకంతా మంచి జరుగుతుంది, కుటుంబాలు కూడా ఆయురారోగ్యాలతో ఉంటాయి అని చెప్పి కూడా వారందరి విశ్వాసం. సో ఖచ్చితంగా ఈ లడ్డుని దక్కించుకునేందుకు కూడా పెద్ద ఎత్తున అక్కడ స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, కేవలం ఒక తెలంగాణలో లేకపోతే హైదరాబాద్లో ఉన్నవారే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఈ లడ్డుని వేలంపాటలో దక్కించుకునేందుకు పోటీ పడుతుంటారు. అయితే ఈసారి ఒక కొత్త రూల్ను కూడా ఈ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తీసుకొచ్చింది. అదేంటంటే గతంలో ఎవరైనా లడ్డు వేలంపాట పాడాలి అంటే ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు, అంటే బయట వ్యక్తులు ఎవరైనా లడ్డు వేలంపాట పాడాలంటే ఖచ్చితంగా ముందు కొంత అమౌంట్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈసారి ఆ రూల్ని ఏం చేశారంటే కొంత ఎక్స్టెన్షన్ చేశారు. గతంలో ఆ గ్రామస్తులు, బాలాపూర్ గ్రామస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా నేరుగా లడ్డు వేలంపాటలో అయితే పాల్గొనవచ్చు. బట్ ఈసారి అలా కాకుండా గ్రామస్తులు కూడా వేలంపాటలో పాల్గొనాలి అంటే ఖచ్చితంగా ముందు కొంత డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రూల్ పెట్టినప్పటికీ కూడా ఆ ఊరు, ఆ గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలతో పాటు అలాగే తెలంగాణ వ్యాప్తంగా అలాగే 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది పోటీ పడి మరి ఇప్పటికే ఆ లడ్డుని దక్కించుకోవాలని చెప్పి ఇప్పటికే వేలంపాటలో తమ పేర్లు కూడా రిజిస్టర్ చేసుకున్నారు. అలాగే ఈ రిజిస్టర్ చేసుకున్న ద్వారా ఇప్పటికే దాదాపు ఒక 29 లక్షల రూపాయల వరకు, దాదాపు 29 లక్షల రూపాయల వరకు కూడా డిపాజిట్ల రూపంలో వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. బట్ ఇక ఏదేమైనా కానీ 2 తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అనేది అయితే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మరికొద్ది గంటల్లో ఈ వేలంపాట ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. ఇప్పటికే చాలామంది అటు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ అలాగే సినీ ప్రముఖులు కానీ, కొంతమంది సినీ ప్రముఖులు కానీ అలాగే చాలామంది రైతులు కూడా ఇప్పటికే తమ పేరు రిజిస్టర్ చేసుకొని ఖచ్చితంగా ఈ బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాటలో పాల్గొని ఖచ్చితంగా ఆ లడ్డును దక్కించుకోవాలని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. మరి చూద్దాం, మరికొద్ది గంటల్లో ఈ బాలాపూర్ లడ్డు వేలం ప్రక్రియ అయితే మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. చూద్దాం ఈసారి లడ్డుని ఎవరు దక్కించుకుంటారు, ఎంత ధర పలుకుతుందో కూడా చూద్దాం.